ఇక తొక్కిసలాట నుంచి దృష్టి మళ్లించేందుకే జోగి రమేష్ అక్రమ అరెస్ట్. నకిలీ మద్యం తయారు చేస్తూ టీడీపీ నాయకులు అడ్డంగా దొరికిపోయారు. పక్కా ఆధారాలున్నా కూడా వారిని కూటమి సర్కార్ అరెస్ట్ చేయట్లేదు. ఆ బురదను వైసీపీకి అంటించేందుకు కుట్ర, వైసీపీ నేతల ఆగ్రహం. ఆపద్బాంధవుడు సిదిరి అప్పలరాజు పలువురు ప్రాణాలు కాపాడిన మాజీ మంత్రి, ఆయన సహచర్యల్లో వెంటనే పాల్గొని డాక్టర్ అవటం కూడా కొంత అడ్వాంటేజ్ అయింది. ప్రభుత్వ నిర్లక్ష్యమే మా వాళ్ళ ప్రాణాలు బనుగొంది. ఘటన తర్వాత తీరిగ్గా పోలీసులు రాక ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే అన్న జగన్. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ అరెస్ట్. ఆయన సోదరుడు రామును అదుపులో తీసుకున్న పోలీసులు. ఏమార్చి కుతంత్రం, పక్కా కుతంత్రం. ప్రభుత్వ వైఫల్యంతోనే కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట, 9 మంది భక్తుల దుర్మరణం. దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే డైవర్షన్ డ్రామా అంటూ కథనాన్ని ఇచ్చారు. జోగి అరెస్ట్ ముమ్మాటికి అక్రమేనన్న జగన్. అలాగే ఇక ఎల్లో మీడియాలో రాసుకున్న కొన్ని వార్తలు ఇవి చదవచ్చు కదా, వీటికేం ఇబ్బంది లేదు కదా. ఒక్క ఆధారం లేదని సాక్షి చెప్తే ఆధారాలు దొరికాయని చెప్పి ఎల్లో మీడియా రాసుకుంటుంది. చాలా విచిత్రమైనది ఏంటంటే ఒక్కో జోగి రమేష్కు ఒక్కో విడతలో 3 నుంచి 5 లక్షలు ఇచ్చారు. ఆ డబ్బు ఎక్కడిచ్చారండి? ఫెర్రీ దగ్గర తీసుకెళ్ళి ఇచ్చారు. వీళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుంటారు, ఇళ్లలో కలుస్తారు, ఎప్పటి నుంచో పార్ట్నర్స్. కానీ వాళ్ళ షేర్ పంచుకునేది మాత్రం పబ్లిక్గా ఫెర్రీ ఘాట్ దగ్గరకు వెళ్ళి వేరే సాక్షులు చూస్తుండగా తీసుకున్నారంట. అంటే ఇవన్నీ కూడా ఆధారం దొరకలే వీళ్ళకి. ఎవిడెన్స్, ప్రాపర్ ఎవిడెన్స్ లేక ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్సెస్ క్రియేట్ చేసి కొంతమంది సాక్షులు సృష్టించి, అంతే కదా. అంటే ఈ రోజుల్లో అంటే వాళ్ళిద్దరూ ఎప్పటి నుంచో పరిచయం ఉంది, ఒక ప్రాంతం వాళ్ళే, కలిసి చేస్తున్నారని రాశారు. కలిసి చేస్తూ ఇళ్లలో కలుస్తున్నారు అనేది కూడా రాసి ఒక డబ్బులు తీసుకునే వ్యవహారం మాత్రం ఫెర్రీ ఘాట్ దగ్గరికి వెళ్ళి అందరూ చూస్తుండగా తీసుకున్నారా సార్? ఎంత అంటే పిల్లలకు కూడా అర్థమైపోయింది. రాశారు సార్, చాలా క్లియర్గా రాశారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని అంటే సబ్జెక్ట్లో కాశీబుగ్గ ఆలయం, జోగి రమేష్ అరెస్ట్, ఈ రెండుకి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటి? డైవర్షన్ పాలిటిక్స్. ఆబ్వియస్లీ డైవర్షన్ పాలిటిక్స్ సార్. అయితే ఫస్ట్ కాశీబుగ్గం దగ్గరికి వెళ్తే ఇది ప్రైవేట్ ఆలయం అన్నారు కదా సార్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ప్రైవేట్ అవ్వచ్చు, గవర్నమెంట్ అవ్వచ్చు, ఒక సమూహం కానీ కొంచెం గ్యాదరింగ్ జరిగే ఏరియాస్లో గవర్నమెంట్ హ్యాస్ టు అరేంజ్ ద లా అండ్ ఆర్డర్. అంటే శాంతి భద్రతలు కానివ్వండి, రద్దీ, అన్ని విషయాల్లోనూ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వాలి. అయితే ఈ విధంగా నేనేమంటున్నానంటే ఒక క్రిస్మస్ రోజు అవ్వచ్చు, ఒక రంజాన్ రోజు అవ్వచ్చు, ప్రభుత్వం బాధ్యతగా అంత సెక్యూరిటీ అరేంజ్ చేస్తున్నప్పుడు ఒక చర్చి కావచ్చు, ఒక మసీదు కావచ్చు, భారతదేశంలో ఏవి కూడా గవర్నమెంట్ తరపున ఏమీ లేవు సార్. ఓన్లీ దేవాలయాలు ఎండోన్మెంట్ శాఖలో మాత్రమే ఉన్నాయి. మరి చర్చిలకి, మసీదులు ప్రైవేటు అయినప్పుడు వాళ్ళకి ఇస్తున్న సెక్యూరిటీ ఇది ఒక ప్రైవేట్ గుడి అని చెప్పి చెబుతున్నారు చూడండి. హిందువుల మీద ఎందుకు ఈ పార్టీకి అంత వివక్ష? ఫస్ట్ థింగ్. రెండోది ఏంటి అంటే ప్రైవేట్ది అని చెప్పేటప్పుడు ప్రైవేట్ది మాకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు, సమాచారం లేక ఇదంతా జరిగిపోయింది అంటున్నారు. పర్మిషన్ లేకుండా కాదు అసలు ఒకవేళ ఈ ఇన్సిడెంట్లో సమాచారం లేదు అనుకుందాము. ఒక తిరుమల దేవస్థానం తరపున తిరుపతిలో జరిగిన తొక్కిసలాట అవ్వచ్చు, లేదా సింహాచలం గోడ కూలిన సందర్భం అవ్వచ్చు. ఈ రెండు ప్రభుత్వ ఆధ్వర్యంలో పోలీసుల సమక్షంలో మంత్రులు 2-3 రోజుల నుంచి ముందస్తు జాగ్రత్తలు పర్యవేక్షిస్తూ ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమంలో కూడా జరిగితే ఇది ఒకవేళ సమాచారం లేదు అంటే సమాచారం ఉన్నప్పుడు మీరు ఇంకెంత సీరియస్ యాక్షన్స్ తీసుకోవాలి వాళ్ళ మీద. ఇక్కడ సమాచారం లేదు అనే కారణంతో ఒక ఆలయ కమిటీ ఒక చైర్మన్ మీద కేసు పెట్టి మీరు చేస్తున్నప్పుడు మరి ఆ 2 ఇన్సిడెంట్స్లోనూ ఆలయ కమిటీ చైర్మన్ల మీద కానివ్వండి, అక్కడ బాధ్యతారహితంగా అంటే ఎవరిది ఈ అసమర్థ పాలన, నిర్లక్ష్య ధోరణి, లేదు అంటారా పర్యవేక్షణ లోపాలు, నాణ్యత లేని కట్టడాలు, ఇవన్నీ కూడా నేనేమంటానంటే ఒక ప్రకృతి విలయమో, ఒక సునామీ వచ్చింది, ఒక కరోనా లాంటివి అసహజమైన వ్యాధులు వచ్చినప్పుడు ప్రపంచమే కకలావికలమైపోయింది. అలాంటి ఇన్సిడెంట్స్ కాదు కదా, జస్ట్ హ్యూమన్ ఎర్రర్. అంటే నిర్లక్ష్యం వలన జరిగిన, మానవ తప్పిదాల వలన జరిగిన మరణాలు ఇవన్నీ కూడా. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఆయన ఏమని చెప్పారు, కరోనా టైంలో నేనుంటే కరోనా మన రాష్ట్రంలోకి వచ్చేదా తమ్ముళ్ళు అని అడిగారు. ఈ ఇన్ని మానవ తప్పిదాల వలన జరుగుతున్న మరణాలు చూస్తుంటే ఆ రోజునగా ఆయన సీఎంగా ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరు బతుకుండేవాళ్ళు, ఎవరు చనిపోయేవాళ్ళు అనే సందేహాలు కొత్తగా వస్తున్నాయి. ఈ ఇన్సిడెంట్స్లో కూడా చూడండి, ఇప్పుడు ఏదైతే ఒక కల్తీ లడ్డు వ్యవహారం అని కేవలం రాజకీయ ఆరోపణ కోసం తీసుకొని హిందువుల మనోభావాలను దెబ్బతీయాలని చూశారో, ఆ తర్వాత నుంచి మీరు తీసుకుంటే కేవలం విష్ణు ఆలయాల్లోనే రిపీటెడ్గా జరుగుతున్నాయి. మీకు తిరుమలలో జరిగిందా, సింహాచలంలో జరిగిందా, ఈరోజు కాశీబుగ్గలో జరిగిందా, మధ్యలో శ్రీకుర్మంలో తావేళ్ళు చనిపోయినాయా, ఏమంటారు మనకి తిరుమలలో
దూడలు ఆవులు చనిపోయినాయా? దగ్గర దగ్గర 200 సరిపోతే చనిపోలేదని చెప్పి తర్వాత బుకాయించి తర్వాత రిపోర్ట్ రూపంగా 191 చనిపోయినాయి, అది వ్యాధి వలన చనిపోయినాయి అని చెప్పారు. నిన్నటికి మొన్న చిన్న తిరుమలలో చనిపోయినాయా, ఇలా కూర్మలో జరిపినాయా, కోదండరాముడి విగ్రహానికి జరిగినవి కానివ్వండి, లేదు తిరుమలలో జరుగుతున్న అపచారాలు కానివ్వండి, చెప్పులు వేసుకొని గుళ్ళోకి రావటాలు, లేదు బళ్ళారి ఎమ్మెల్యే వచ్చి ఫోటోషూట్లు చేసుకోవటాలు తిరుమలలో, ఇలాంటి అపచారాలు పదే 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 జరుగుతుంటే ఇవన్నీ ఎప్పటి నుంచి జరుగుతున్నాయి? లేని ఒక నిందని కేవలం రాజకీయం కోసం ఒక తిరుమల లడ్డు వ్యవహారం తీసుకొని వీళ్ళు అపచారం చేశారు కాబట్టే ఇవన్నీ రిపీటెడ్గా జరుగుతున్నాయని హిందూ సంఘాలన్నీ గట్టిగా నమ్ముతున్నాయి సార్ ఈ రోజున. అయితే సో హిందూ సంఘాల సెంటిమెంట్ అనమాట. సో వాళ్ళు అంతకుముందు సెంటిమెంట్ రాజకీయాలు చేశారు కాబట్టి ఇప్పుడు ఆ సెంటిమెంటే ఇప్పుడు రివర్స్ కొడుతుంది వాళ్ళకి. అంతకుముందు మనం చూసాం కదా జగన్ గారి టైంలో ఎంత సెంటిమెంట్ రాజకీయం రాజేసింది. ఇప్పుడు అదే వాళ్ళకి న్యాచురల్గా ఎదుటి వాళ్ళు వాడుకుంటారుగా. ఇప్పుడు చూడండి సార్, ఇన్ని ఇన్సిడెంట్స్ ఇప్పుడు నేను సరదాగా చెప్తేనే, సరదా అంటే మీరు గుర్తొచ్చినవి చెప్తేనే మీకు ఒక 10 ఇన్సిడెంట్స్ దాకా చెప్పేశాను, ఇంకా చాలా ఉన్నాయి. ఇన్ని ఇన్సిడెంట్స్ జరిగితే మీకు ఆ దేవాదాయ శాఖ మంత్రి గారిని ఇంతవరకు వివరణ కోరటం జరిగిందా ప్రభుత్వం? వాళ్ళు వచ్చి ప్రతిసారి ఎంత నిర్లక్ష్య ధోరణితో మాట్లాడుతున్నారు. ఆలయ కమిటీ చైర్మన్లు అవ్వచ్చు, లేదు దేవాదాయ శాఖ వాళ్ళు అవ్వచ్చు, ఇది ప్రైవేట్ కూడా అంటారు, లేకపోతేనేమో మనుషులు అన్న తర్వాత చనిపోరా ఎల్లకాలం బతుకుంటారా అంటారు, వ్యాధులు వస్తే చావు అవులు అంటారు. అంటే ఇదంతా నిర్లక్ష్య ధోరణి, అహంకార భావము. అంటే హిందువుల పట్ల ఇది ఒక వివక్షగా చూడాల్సిన అవసరం అయితే ఉందని చెప్తా సార్. అంటే అట్లా హిందువుల పట్ల వాళ్ళు అసలు హిందూ పార్టీ మాది, హిందువులను మరి ఎక్కడ భగవద్గీత అంటే ఒక టీటీడీ బోర్డు మెంబర్లో కేసులు ఉన్న వ్యక్తి ఉంటారు, ఒక టీటీడీ బోర్డు మెంబర్ ఏమో భగవద్గీత గురించే అనుచిత వ్యాఖ్యలు చేస్తారు. వారి నుంచి కూడా వివరణ కోరకుండా కేవలం ఏంటంటే ఏంటి సార్ విత్డ్రా ఏ విధంగా చేసుకున్నారు? ఎవరి మనోభావాలన్నా దెబ్బతినుంటే కావాలంటే వాళ్ళకి సారీ చెప్తా, అన్కండిషనల్ గా సారీ, నేను ఒక తప్పు చేశాను, పొరపాటు జరిగిపోయింది, అన్కండిషనల్ గా సారీ చెప్తున్నానని కూడా చెప్పలేదు కదా హిందువులకి. ఓహో, అట్లా కూడా ఉందా? రైట్, విష్ణు గారు ముందు దీని గురించి మాట్లాడి తర్వాత జోగి రమేష్ గారి ఇష్యూకి వెళ్దాం. ఈ ఆలయ వ్యవహారంలో ఆలయ తొక్కిసలాట తప్పు ప్రైవేటుదా ప్రభుత్వానిదా? ఇంకా అదృష్టవశాత్తు వైసీపీ వాళ్ళ మీద ఎవరి మీద ఇంక వేయలేదు కదా. ఓకే, దయచేసి చెప్పండి సార్. ఇప్పుడు ఈ గత ప్రభుత్వంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో, మా ప్రభుత్వంలో ఎక్కడ ఏ చిన్న విషయం జరిగినా కూడా దాన్ని తీసుకెళ్లి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే ఈ రకంగా చేస్తున్నారు అని చెప్పడము, అలాగే తిరుపతి దేవస్థానం మీద సిలువ పెట్టించారని చెప్పి ఒక దుష్ప్రచారం చేయటము, ఇదంతా కూడా ఏంటంటే ఉద్దేశపూర్వకంగా గత ప్రభుత్వంలో జరిగింది. కానీ ఇప్పుడు మనం చూసాం, వైకుంఠ ఏకాదశి రోజున చనిపోయిన దగ్గర నుంచి వరుసగా అన్ని దేవాలయాల్లో కూడా సీరియస్గా జరుగుతూనే వస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తుంది, విమర్శిస్తుంది. అనేక సందర్భాల్లో ఇది సరైనటువంటి పరిపాలన కాదు అని చెప్పినప్పటికీ కూడా ఎక్కడా కూడా సరి చేసుకున్నటువంటి పాపన పోలేదు. ఎందుకంటే సింహాచలం కానీ, కాశీనారాయణ క్షేత్రంలో జరిగినటువంటి సంఘటనలు కానీ, గోశాలలో ఆవుల యొక్క మరణాలు కానీ, సింహాచలంలో జరిగినటువంటి మృతుల విషయం కానివ్వండి, ఇప్పుడు లేటెస్ట్గా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి చనిపోయినటువంటి పరిస్థితి. పోలీస్ యంత్రాంగం ఏం చేయాలండి? ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో కార్తీక మాసంలో శనివారం పూట ఏకాదశి రోజున ఏ రకంగా గుళ్ళకి ప్రజలు వస్తారు, వాళ్ళకి కావాల్సినటువంటి భద్రత ఏంటి, వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు ఏంటని చెప్పని ఎండోమెంట్స్, ప్రైవేట్ అయినా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అయినా ప్రభుత్వం యొక్క బాధ్యత. పూర్తిగా నిర్లక్ష్యంతో ఉండి పోలీసు యంత్రాంగం అక్కడ పట్టించుకోకపోవడం మూలంగా, అక్కడ వచ్చినటువంటి క్రౌడ్ని రెగ్యులేట్ చేయకపోవడం మూలంగా ఈ సంఘటన జరిగింది అనేది మనకి చూసిన తర్వాత స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడేమో పోలీసులు పెట్టకుండా, అక్కడేమో పోలీసుల యొక్క భద్రతని భక్తులకి కల్పించకుండా నిన్న ఉదయము 5:30 ఆ ప్రాంతంలో, 4:30 ఆ ప్రాంతంలో ఒక 100 మంది 200 మంది పోలీసులు ఒక ఇంటికి, జోగి రమేష్ ఇంటికి వెళ్లారనమాట. అంటే ఏంటి, రాత్రంతా కూడా ఫోర్స్నంతా కూడా తీసుకుని వచ్చి పొలిటికల్గా ఒక వ్యక్తి మీద, ఒక పార్టీకి సంబంధించినటువంటి లీడర్ మీద కక్ష సాధింపు కోసం ఒక 150 మంది పోలీసుల్ని ఒక చోట ఉపయోగించారు. అదే కాశీబుగ్గ క్షేత్రంలో ప్రజల యొక్క, భక్తుల యొక్క ప్రాణాలని కాపాడటంలో పోలీసులు పూర్తిగా నిర్లక్ష్యం వహించి అక్కడ మాకెవరు సమాచారం ఇవ్వలేదని చెప్తున్నారు. ఇదే ఈ రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం కానీ, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం కానీ జరుగుతున్నటువంటి వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇది అని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుంది.
కాబట్టి హిందూ దేవాలయాల్లో వరుసనే అన్ని సంఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వము పట్టించుకోవట్లేదు. నిన్న రామనారాయణ రెడ్డి గారు అక్కడ ఎండోమెంట్స్ మినిస్టర్ గారు పోయి ఫస్ట్ జరిగినటువంటి సందర్భంలో ఫస్ట్ రియాక్షన్ ఏం చెప్పాలి, దురదృష్టకరం, దీని మీద చర్యలు తీసుకుంటాం, భవిష్యత్తులో జరగకుండా చూస్తూ ఉంటారు. భవిష్యత్తులో అంటే వైకుంఠ ఏకాదశి దగ్గర నుంచి కూడా సంవత్సర కాలంలో జరుగుతున్నాయి కదా, ఎక్కడ కూడా ప్రభుత్వం సీరియస్ గా తీసుకోలేదు కదా, ఎందుకని మీరు తేలిగ్గా తీసుకుంటున్నారు? పైగా ప్రైవేట్ కూడా అని చెప్పని తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. పైగా ఎండోమెంట్స్ సంబంధించినటువంటి ల్యాండ్స్ నిన్నగాక మొన్న 2 రోజుల క్రితం ఒక జీవో ఇష్యూ చేశారు. నగరాల్లో ఉన్నటువంటి దేవాలయాలకు సంబంధించినటువంటి భూముల్ని కారు చౌకగా ఎవరికైనా సరే ఇచ్చుకునేటటువంటి అధికారము ప్రభుత్వానికి కట్టబెట్టుకునేటటువంటి విధంగా జీవో తీసుకొచ్చారు. అంటే అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? ఎన్నిసార్లు చెప్పినా, ప్రతిపక్షం చెప్పినా, ప్రజా సంఘాలు చెప్పినా, హిందూ సంఘాలు చెప్పినా కాశీబుక్ లాంటి సంఘటనలు జరుగుతూనే ఉండాలి, భక్తులు చనిపోతూ ఉండాలా? ఏదైనా మాట్లాడితే రాజకీయం అని చెప్పని మాట్లాడతారు. ప్రభుత్వానికి ఒక ఇంటెలిజెన్స్ కానీ, ప్రభుత్వానికి ఒక బాధ్యత కానీ లేదా అని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. ఖచ్చితంగా వీళ్ళు మాట్లాడుతున్నటువంటి, వ్యవహరిస్తున్నటువంటి తీరు అధికారుల్ని భుజాన వేసుకోవటం మూలంగానే వైకుంఠ ఏకాదశిలో తిరుపతిలో జరిగిపోతే అక్కడ కొంతమంది అధికారులు బాధ్యులు చేసి వెనువెంటనే తీసుకొచ్చి మళ్లీ ఫోకల్లో 3 నెలలు 4 నెలల్లోనే తీసుకొచ్చి అర్బన్లో తిరుపతి అర్బన్లో ఎస్పీగా మళ్లీ ఆ సంఘటనకు బాధ్యులైనటువంటి వాళ్ళని కొనసాగించబట్టి, అలాగే అక్కడ సింహాచలంలో ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో కూడా కొంతమంది అధికారుల మీద చర్యలు తీసుకోకుండా ఉండబట్టి ఉదాసీన వైఖరితో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కానీ, పోలీసు యంత్రాంగం కానీ ఉదాసీన వైఖరి వ్యవహరిస్తడం మూలంగానే ఇలాంటి సంఘటనలు, భక్తుల యొక్క మరణాలు ఆంధ్రప్రదేశ్లో దేవాలయాల్లో సంభవిస్తున్నాయని చెప్పని క్లియర్ గా చెప్పొచ్చు. ఆ గుడికి జనాలు వస్తారు, పర్వడి దినాల్లో భక్తులు వస్తారు అని చెప్పనే ఉద్దేశంతో ఆ పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి వారి మీద యాక్షన్ తీసుకోవాలి కదా. యాక్షన్ తీసుకుంటేనే కదా ఇంకోసారి సంఘటన జరగకుండా ఉండేది. కాబట్టి అలాంటివన్నీ పునరావృతం అవుతున్నాయంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని వాళ్ళకి కావాల్సినటువంటి రాజకీయ వైరం ఉన్నటువంటి వాళ్ళ మీద ఉపయోగిస్తున్నారు తప్ప ప్రజల గురించి పట్టించుకోవట్లేదు అని చెప్పి ఈ సంఘటన ద్వారా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. రైట్. ఆ పాండా గారేమో ముందేమో నేను పోలీసులకు చెప్పానన్నారంట, తర్వాత మళ్ళీ నేను చెప్పలేదని చెప్పారని ప్రచారం. అతను చెప్పినా చెప్పకపోయినా ఇంటెలిజెన్స్ ఉండాలి, అక్కడ చిత్తశుద్ధి ఉండాలి ప్రభుత్వం. 12 ఎకరాల్లో కట్టిన సంఘటన జరిగిన తర్వాత వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్స్ ఎంత నిర్లక్ష్య ధోరణితో ఉన్నాయి అనేది కూడా ప్రజలు చూస్తున్నారు సార్. అయితే ఇందాలు అడిగారు కదా జోగి రమేష్ గారి కేసు గురించి, మళ్ళీ వద్దాం దాని నుంచి తర్వాత.